హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగుండే 1 మీటర్ తీసుకోవాలి. మన అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ముందుగా మనకి నడుం భాగానికి బెల్ట్ భాగం వేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది, నడుం భాగం పైకి ఎత్తకుండా. ఇప్పుడు దానికోసం ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా బ్లౌజ్ అనేది మధ్యకి ఫోల్డ్ చేసి తీసుకోవాలి లూజ్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ మొత్తానికి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ జారకుండా ఉండాలంటే మనకి పైన షోల్డర్ దగ్గర స్టిఫ్గా పట్టుకోవాలి. పైకి ఫ్రీగా వదలకుండా, లూజ్గా వదలకూడదు. షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా మనకి లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోవాలి పావు ఇంచ్ ఎక్స్ట్రా. షోల్డర్ లూజ్ తీసుకొని ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి కింద బార్డర్ దగ్గర నుంచి మనం కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో 2 ఇంచెస్ కింద పెంచాం కాబట్టి ఖర్చు భాగానికి పైన కూడా 2 ఇంచెస్ పెంచుకోవాలి. స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. చాలామంది మా బ్లౌజెస్ చూసి బయట వాళ్ళవి కూడా కుడుతున్నాను అంటున్నారు కదండి, చాలా హ్యాపీ అండి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. చంక భాగంలో ఇప్పుడు కూడా 1.5 ఇంచ్ తీసుకోవాలి కార్నర్లో, లేదా టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. మనకి బ్యాక్ పార్ట్తో చంక భాగం సరిపోతుందో లేదా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోవాలి. మాకు ఇంకా బ్లౌజెసే కాకుండా ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. మనకు సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. లేదా మనకి సరిపోదు అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి లూజ్ అనేది. లేదా ఇంకా సింపుల్గా టిప్స్ కావాలనుకున్నట్లయితే ఇంకా మనకి బ్లౌజ్ ఆదితో వెనక ఎంత అవుతుందో చంక భాగం అంత తీసుకోవచ్చు. అలాగే డీప్ దగ్గర రౌండ్ నెక్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ చేసుకోండి. చిన్నగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం పైన తీసుకోవచ్చు. లేదా మోడల్ ఇష్టపడే వాళ్ళు మోడల్ కట్ చేసుకోండి. మన నార్మల్ బ్లౌజ్తో అయినా నేను సింపుల్ మోడల్స్ డిజైన్ చేస్తున్నానండి, ఒక వీడియోస్ కూడా చెక్ చేయండి. మనకి లైనింగ్ బ్లౌజ్తోనే అవసరం లేదు, ఏ బ్లౌజ్ అయినా సరే మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ డిజైన్ అనేది. ఇప్పుడు బ్లౌజ్ జరగకుండా మనం చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర చిన్నగా కొంచెం కట్ చేసుకోవాలి, బెల్ట్ భాగం జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో బ్లౌజ్ ఆదితో తీసుకోవాలి. మార్కింగ్ పైనుంచి చూసుకోవాలి డాట్ పొడవు అనేది. మరీ వెడల్పు అనేది ఎక్కువ వేసుకోకూడదు.
రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు నడుము భాగాన్ని ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి నడుము భాగాన్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఎప్పుడు కూడా ఉక్సుల భాగాన్ని ఉపయోగించుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి ఫ్రంట్ పార్ట్కి ఏ పార్ట్తో తీసుకోవాలని. మెడ భాగాన్ని ఉక్సుల పట్టీతోనే మనం అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా మెజర్మెంట్. ఇప్పుడు షోల్డర్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవుందో అంతవరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా బ్లౌజ్కి. మన బ్యాక్ పార్ట్తో తీసిన దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. అది కూడా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైకి ఉంటుంది కాబట్టి మెడభాగం అనేది అది క్రాస్ వేసేటప్పుడు చూసుకోండి ఒకసారి. లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా పేపర్ కటింగ్తో చేసుకోండి. తర్వాత మన క్లాత్ పైన నేర్చుకోవాలి. మన వీడియోస్ అనేవి చాలా సింపుల్గా అర్థమవుతాయండి వీడియో అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి, కాకపోతే కొంచెం టైట్గా ఉంటుంది, సాగడం అనేది ఉండదు కాబట్టి మనం క్రాస్గా తీసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన దగ్గర ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం ఎప్పుడు కూడా ఉక్సుల పట్టీనే ఉపయోగించుకోవాలి. మెడ భాగానికి తాళ్ళు భాగం అనేది మనకి ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా క్లాత్ లూజ్ ఎక్కువైపోతుంది కాబట్టి ఉక్సుల పట్టీని ఉపయోగించుకోండి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. మెడ భాగానికి అదొకటి చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం పైకి మార్క్ చేసుకోండి కటింగ్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి డాట్ కోసం మధ్యలో ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా షేప్ దగ్గరికి కిందకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చూసుకొని లోతు కోసం మార్క్ చేసుకోవాలి. లేదా షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కొంచెం లావుగా ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి పైకి లోతు తీసుకోవాలి. 4th డాట్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా లోతు అనేది తీసుకోకూడదు, కింద నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. మార్కింగ్ అనేది సన్నగా ఉండాలి, ఫ్రంట్ పార్ట్ ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా మనం 4th డాట్ అనేది వేసుకోండి. లావుగా ఉండాలి మాత్రం 4th డాట్ వేసుకోకూడదు, మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ని కూడా షేర్ చేయండి. కుర్తీస్ కానీ సారీస్ కానీ ఇవన్నీ తీసుకోవాలి. కిచెన్ వేర్కి సంబంధించినవన్నీ కూడా మనకి ఆన్లైన్లో మనకి అమెజాన్ లింక్ ఉందండి, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ అనేది కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోతు భాగం తీసుకోవాలి. మన ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర చంక భాగంలో ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి ముందు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకొని డాట్ పొడవు వేసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతోనే ఉపయోగించుకోవాలి మనం. డాట్స్ అనేవి కూడా తాళ్ళ భాగం ఎక్స్ట్రా అవుతుంది మనకి. డాట్స్ పొడవు పెట్టినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది. వెడల్పు కూడా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనం డాట్ లూజ్ తీసిన దగ్గర నుంచి ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నట్లయితే, లేదా మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా డాట్ పొడవు వేసుకోవాలి. డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి, చంక భాగం డాట్. రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ డాట్ అనేది ఈ మూడింటికి కొంచెం ఎక్స్ట్రా గ్యాప్ వదులుకోవాలి. లేదా సింపుల్గా ఉండడానికి డాట్స్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ డాట్ అనేది గ్యాప్ ఎక్కువ వదులుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం నేను మిడిల్ పాయింట్లో కటింగ్ చేస్తున్నాను. మనం చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. సేమ్ మార్కింగ్ ఒకదానిపై ఒకటి కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకు రెండో వైపు కూడా చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డాట్స్ అనేవి. ఇప్పుడు ఆ మార్కింగ్ పైన ఈ విధంగా మార్క్ చేసుకోండి. క్రొత్త వారికి మనకి బ్లౌజ్ అనేది ఒకసారి చూస్తే అర్థమైపోతుంది ఎలా కటింగ్ చేయాలనేది కూడా సింపుల్గా మనకి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఈ విధంగా డిజైన్ అనేది కటింగ్ చేశానండి. మనం లేస్ వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు మీకు, బ్యాక్ నెక్ డిజైన్. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు భాగానికి, కింద ఓపెన్ సైడ్ కూడా. ఇప్పుడు మనం ఉక్సుల పట్టీతోనే తీసుకోవాలి షేప్ పట్టీ కూడా. మనకు పొడవును బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి కిందకు ఒక మార్క్ చేస్తున్నాను పాయింట్స్ ఎక్స్ట్రా. స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. నడుం భాగం ఓపెన్ సైడ్ కూడా రెండు ఈక్వల్గా అయితే ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 పొడవు ఉంటుంది, నడుం భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. లేదా మనది చిన్న బ్లౌజ్ అయినట్లయితే మన బ్లౌజ్ దాటితో సరిపోతుంది. డాట్స్ షేప్ పట్టి ఎప్పుడు కూడా. మనం క్లాత్ తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటి చొప్పున రెండు తీసుకోండి రెండు వైపులా. మన లాస్ట్లో మిగిలిన క్లాత్ని బట్టి ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, రెండు స్ట్రైట్గా ఉండేవి. తాళి పట్టుకు ఒకటి, ఉక్సుల పట్టీకి ఒకటి, రెండు తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన నెక్ ఇప్పుడు కూడా క్రాస్ కటింగ్ అయినట్లయితే క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక 1 ఇంచ్ వెడల్పులో. మరి వెడల్పు అనేది ఎక్కువ అవసరం లేదు, ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడకి ఎప్పుడు కూడా ఎంత సన్నగా వేస్తే అంత బాగుంటుంది మెడ అనేది. మరి వెడల్పోయినట్లయితే బాగుండదు మెడ భాగం ఎప్పుడు కూడా. మరి జస్ట్ కొంచెం ఎడ్జెస్ అనేవి కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. క్రాస్గానే మనం జాయింట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా.
ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడం కోసం మార్క్ చేసుకోవాలి. మన లూజ్ని బట్టి ఈ విధంగా వేసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ని బట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి చంక భాగానికి క్లాత్ తగ్గింది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్లో మనం ఏ విధంగా అయితే తీసుకున్నాం హ్యాండ్స్కి, అదేవిధంగా హ్యాండ్స్కి అటాచ్ చేయడానికి కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. లేదా మనం ముందుగా పైనుంచి షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని కిందకి డౌన్ 2.5 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ క్లాత్ అనేది మన క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్చింగ్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్స్ అనేవి. చాలామందికి హ్యాండ్స్ కట్ జాయింట్ చేసినప్పుడు మనకి కుచ్చులా వచ్చేస్తుందని అడుగుతున్నారు కదండి. ఒకసారి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నాకు ఒకసారి చెక్ చేయండి. ఏదో మధ్యలో మిడిల్ పాయింట్ నుంచి పిన్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. అటు ఇటు కూడా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకుంటూ షోల్డర్ దగ్గరికి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు భాగం తీసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అదే తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది 2 చేతులకి 2 వైపులా 2 ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా అదే విధంగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఒక సైడ్ అంచు ఉన్నట్లయితే అంచు అనేది కుట్టవసరం లేదు. ఒక సైడ్ మనకి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి షేప్ అనేది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఇంకొక 2 లేదా మనకి దళసరిగా ఉండే క్లాత్ ప్యాంట్ క్లాత్స్ కానీ ఏదైనా తీసుకొని మనం షేప్ పట్టికి వాడుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి షేప్ అనేది మనకి స్టిఫ్గా ఉంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్సర్ గ్రైండర్ ఆఫర్లో ఉన్నది చూపిస్తున్నానండి. ఇది వచ్చి మనకి 4 జార్స్ ఉన్నాయండి. కలర్ వచ్చి గ్రే కలర్. మనకి 53% ఆఫర్లో ఉంది. బటర్ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్ అండి ఇది.
మనకి అమెజాన్లో మనకి మూవింగ్ ప్రోడక్ట్ అండి, ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇవే కాకుండా మంచి మోడల్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.